హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ అయితే చేసుకున్నాను. జస్ట్ ఇది నా వరకైతే చేసేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిట్టి ముత్యాలు వచ్చేసి కొన్నే ఉన్నాయన్నమాట రైస్. అది ఎటు అందరికీ సరిపోదు. సో ఒకరిద్దరికైతే సరిపోద్దనమాట. సో ఒకరిద్దరికి ఎందుకు వేస్ట్ అవుతాయని చెప్పేసి మటన్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి రెడీ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మటన్ అయితే కొంచెం తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసి పసుపు ఉప్పు వేసేసి బాగా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అవి కొంచెం బాగా పట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులోనే కొంచెం నీళ్ళు అయితే పోసేసి మనం ఈ మటన్ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ సింపుల్గా నార్మల్గా అయితే చేసేసుకున్నామండి. పెద్ద ఇదేమి కాదు అది అది ఎందుకంటే రైస్ వేస్ట్ అవుతాయని చెప్పేసి చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇదిగోండి చిట్టి ముత్యాల బియ్యం అయితే తీసేసుకుంటున్నాను. కొంచెమే ఉన్నాయి. మేము యాక్చువల్గా ఇదివరకు కూడా చేసుకున్నాము. అందరికీ చేసుకోగా మిగిలిపోతుంటాయి కదండి కొన్ని. సో అవైతే వేస్ట్ అవుతాయి, పురుగు వచ్చేస్తుందని చెప్పేసి బిర్యానీ అయితే చేసేద్దామని ప్రిపేర్ అయ్యాము. సో ఈ చిట్టి ముత్యాలను అయితే మంచిగా వాష్ చేసేసుకొని నీళ్లు పోసి కాసేపు అయితే నానబెట్టేసుకోవాలి. కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి నార్మల్గా నానబెట్టేసుకుంటే చాలు బియ్యము. సో ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయింది. మటన్ వచ్చేసి వాటర్తో సహా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను కాబట్టి దీంట్లోనే అయితే చేసేద్దాం ఇప్పుడు ప్రాసెస్. ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదే కుక్కర్లోనే కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెమే కాబట్టి చేసేసుకునేది. ఇంకా ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వీటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం అలా అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కారము, కొంచెం ఇది ధనియాల పొడిను అలాగే కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకున్నాము. గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మేము 3 అయితే యాడ్ చేసాము. బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను పెరుగు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా బాగా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అయితే ఈ మసాలా మాడకుండా చూసుకోవాలి అడుగున. ఇలా చూడండి కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఆ తర్వాత ఈ వాటర్ పడకుండా ఇక్కడ మటన్ ముక్కలు మాత్రమే ఎత్తి వేసేసుకోవాలి. ఫస్ట్ ఈ మటన్ ముక్కలు వేసిన తర్వాత ఈ మసాలాలో ఈ మటన్ ముక్కలు కొంచెం బాగా మసాలా వచ్చి మటన్ ముక్కలకు పట్టుకునేటట్టు కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా ఆయిల్ కొంచెం బాగా పైకి వస్తుంది కదా, అలా ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గించుకున్న తర్వాత మటన్ ముక్కల్ని మసాలాలో ఈ చిట్టి ముత్యాల రైస్ మనం కడిగి నానబెట్టేసుకున్నాం కదా, వాటర్ పడకుండా బియ్యం మాత్రం ఎత్తి వేసేసుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు వేసేసుకొని ఒకసారి ఈ బియ్యం కూడా మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మేమైతే మర్చిపోయామండి. అక్కడ వాటర్ ముందుగానే తీసి పెట్టాం కదా మటన్లో, అవి వేయడం మర్చిపోయాము. ముందుగానే వాటర్ వచ్చేసి మెజర్ కరెక్ట్గానే నార్మల్గానే 1కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఉప్పు కరిగి ఉంటుంది కదా, అది ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఆ నీళ్ళు కూడా పోసిండుంటే మంచిగా టేస్ట్ వచ్చేదన్నమాట. అది మర్చిపోయాం మేము. తర్వాత మూత పెట్టేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ అంతే అండి, ఎక్కువ రాకూడదు అనమాట కుక్కర్లో. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇది చల్లారిన తర్వాత కలుపుకుంటే, కొంచెం వేడి చల్లారిన తర్వాత కలుపుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చిట్టి ముత్యాల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. విత్ రైతాతో అయితే సూపర్ టేస్టీగా ఉండిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.